నమస్కారం వెల్కమ్ టు ruchulu.com ఈ ఎపిసోడ్ లో నేను మీకు చేసి చూపించబోతున్న వంట కూరపొడి దొండకాయ. మరి కూరపొడి దొండకాయకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. కూరపొడి దొండకాయకి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/2 కేజీ, పచ్చి శనగపప్పు 3 టీ స్పూన్స్, మినపప్పు 3 టీ స్పూన్స్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, మెంతులు 1/2 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 15, ఉప్పు తగినంత, నూనె 6 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్. కూరపొడి దొండకాయకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు కూరపొడి దొండకాయ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడొచ్చిన తర్వాత ఇందులో ముందుగా 1/2 టీ స్పూన్ మెంతులు, 3 టీ స్పూన్లు మినపప్పు, 3 టీ స్పూన్ల శనగపప్పు, శనగపప్పు వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. మెంతులు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసాం కదండి. ఇవి మూడు కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇవి ఇలా వేగుతూ ఉండగా ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి. మనం ఇందులో ఆయిల్ చాలా తక్కువ తీసుకున్నామండి. ఎందుకు అంటే ఇది మనకు పొడి కూర కాబట్టి పొడి పొడిగా ఉండాలి. మనం ఇది ఫ్రై తర్వాత మిక్సీ చేసుకుంటాం. ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడు ఆయిల్ ఎక్కువగా ఉంటే ముద్దగా అయిపోతుంది. ఆయిల్ తక్కువ వేసుకోవటం వల్ల ఏంటి అంటే మనకు పొడి పొడిగా వస్తుంది అనమాట. అందుకని ఎంత తక్కువ ఆయిల్ వేసుకుంటే అంత మంచిది. 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాం కాబట్టి 15 ఎండుమిర్చి తీసుకున్నాను. ఈ ఎండుమిర్చి కూడా ఇందులో ఫ్రై చేయాలి. ఎండుమిర్చి ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు చివరిగా ఇందులో 1 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ధనియాలు లాస్ట్లో ఎందుకు అంటే ధనియాలు వెంటనే వేగిపోతాయి కాబట్టి దించే ముందు మనం ధనియాలు వేస్తే సరిపోతుంది. ఆ వేడికి అవి వేగిపోతాయి. ధనియాలు వేసి బాగా కలిపాం కదా. ఇప్పుడు ఈ ప్యాన్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం మిక్సీ చేసుకోవాలి అంటే ఈ మిశ్రమం మొత్తం కూడా చల్లగా అవ్వాలి. చల్లారేంత వరకు దీన్ని ఇలా పక్కన పెట్టేసి ఉంచుకుందాం. ఈలోగా ఈ స్టవ్ పై మరో బాండీ పెట్టుకొని ఈ బాండీలో ఆయిల్ వేసుకుందాం. 5 టీ స్పూన్స్. ఆయిల్ వేసాం కదా. ఆయిల్ వేడొచ్చిన తర్వాత ఇందులో పసుపు అలాగే దొండకాయ ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ వేడొచ్చింది. 1/2 టీ స్పూన్ సరిపోతుందండి పసుపు వేసి ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పసుపు కలిసిపోయిన తర్వాత ఇందులో దొండకాయ ముక్కలు వేసుకోవాలి. దొండకాయ ముక్కలు వేసాం కదా. ఆయిల్లో దొండకాయ ముక్కలు ఆయిల్, పసుపు, దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం పట్టేసిందండి దొండకాయ ముక్కలకు. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని బాగా ఉప్పు అంతా కలిసిపోయిందండి. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కల్ని
మూత పెట్టకుండా ఇలా ఒక 3 నిమిషాలు ఉడకనివ్వాలి. ఓకేనండి, 3 నిమిషాలు ఉడికిపోయింది. ఇది ఒకసారి బాగా కలిపి స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మరో 3 నిమిషాలు దీన్ని ఇలా మగ్గనిద్దాం. ఈలోగా మనం ఈ వేగిన మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ చేసుకుందాం. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇందులో ఉప్పు వేసుకోవాలండి. ఇప్పుడు ఆల్రెడీ కర్రీలో ఉప్పు వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు సరిపోతుంది. తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలి. కర్రీలో వేసుకుంటున్నాం, అలాగే మనం ఈ పొడిలో కూడా వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంత ఉప్పు అయితే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత దీనికి మూత పెట్టేసి మిక్సీ చేసుకోవాలి. మూడు నిమిషాలు అయిపోయిందండి. ఓకే, మనకు మగ్గిపోయాయి. ఒకసారి కలుపుదాం బాగా. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కూరపొడి, ఈ కూరపొడిని ఈ కర్రీలో వేసేద్దాం. ఇప్పుడు కర్రీ అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి కూరపొడి. ఓకే, దొండకాయ ముక్కలన్నిటికీ కూడా కూరపొడి బాగా కలిసిపోయిందండి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలాగే మగ్గనిద్దాం. 2 నిమిషాలు మగ్గిపోయింది కదండి. మళ్ళీ ఒకసారి కూరని బాగా కలిపేసుకుందాం. ఓకేనండి, దొండకాయ ముక్కలకంతా కూడా బాగా పట్టేసింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేయచ్చు. ఇంతేనండి, కూరపొడి దొండకాయ రెడీ. కూరపొడి దొండకాయకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని మరొకసారి చూద్దాం. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1/2 టీ స్పూన్ నూనె వేసి అందులో మెంతులు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర వేసి వేయించాలి. చివరిగా ఎండుమిర్చి వేసి బాగా వేయించి దించే ముందు ధనియాలు కలిపి ఈ మిశ్రమాన్ని స్టవ్ నుంచి దించి బాగా చల్లారిన తర్వాత దీనిలో ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరో స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక పసుపు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసి తగినంత ఉప్పు వేసి మరో 3 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కూరపొడిని కలిపి మరో 2 నిమిషాలు వేగనివ్వాలి. అంతే, కూరపొడి దొండకాయ రెడీ.